కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. కుండలి అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారు? అలాగే హై డ్రీమ్ ఛానల్ యాజమాన్యానికి, సంస్థకు, వారి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారములు. కుండలి అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మానవుడికి? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కుండలిని విద్య అనేది చాలా అందరికీ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. కుండలిని అంటే చాలామందికి తెలిసినటువంటిది, నిజం అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం దాని గురించి ఆ గురువు గారు ఏం పలికిస్తారో దాన్ని బట్టి మనం ఇప్పుడు వివరించుకుందాము. కుండలిని విద్య, కుండలిని శక్తి అంటే ప్రతి ఒక్క మానవ శరీరంలో అద్భుతమైనటువంటిది, నిక్షేపమైనటువంటిది ఆ దివ్య శక్తి మూలాధార చక్రమందు అధోముఖముగా 72,000 నాడులు ఒకదానికొకటి పెనవేసుకొని సర్పమాకారంలో 3.5 చుట్ట చుట్టుకొని తల అధోముఖంగా సుషుమ్న మార్గానికి పెట్టి నిద్రలో ఉన్నది ఆ దివ్య శక్తిని కుండలిని అని అందరూ కూడా అంటున్నారు. పూర్వం మన ఋషులు, యోగులు కూడా ఆ విద్యను కుండలినిగా ఆ శక్తిని వాళ్ళు వర్ణించారు. ఆ శక్తిని జాగృతి కొలపడమే మానవ లక్ష్యం అని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే నేర్చుకోవాలా ఈ విద్యని? ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? ఈ విద్య పూర్వం చాలా నిగూఢంగా ఉన్నటువంటి విద్య అది. ఇప్పుడు చాలామంది ఏదో యూట్యూబ్లు చూసి ఆ బుక్కుల్లో చదివి అందరూ కూడా మాకు కుండలిని జాగృతమైంది, కుండలిని నేర్పిస్తామని అందరూ కూడా చాలామంది ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారు. కానీ ఆ కుండలిని విద్య సాధించాలి అంటే చాలా చాలా ఏకాగ్రత అవసరము, భక్తి, శ్రద్ధలు, గురు పరంపర, గురువుగారు చెప్పినటువంటి మార్గంలో ఆహార నియమాలు పాటిస్తూ చాలా కఠినంగా, ఇష్టంగా సాధన చేస్తే, ప్రాణాయామ సాధనలు బాగా చేయాలి. అటువంటి వారికి ఎంతోమంది సాధన చేస్తే ఏ ఒక్కరికో ఆ కుండలిని జాగృతం అవుతుంది. అసలు కుండలిని జాగృతం కావాలంటే మెయిన్ మన శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మ శరీరంలో 72,000 నాడీ మండలం ఉంటుందన్నమాట. ఆ నాడీ మండలం శుద్ధి కావాలి ఫస్ట్. ఆ నాడీ మండలం శుద్ధి కావాలంటే ఆహార నియమాలు, ప్రాణాయామ సాధన, ధ్యానము, వీటి వల్ల అది శుద్ధి జరగాలి. నాడీ మండలం శుద్ధి జరగంది కుండలిని అయితే జాగృతం ఎవరికీ కాదు. ఎవరైనా నేర్చుకోవచ్చా ఇది? ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా, 15 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైనా కూడా ఈ సాధన చేయొచ్చు. అంటే మరి ఎక్కడ నేర్చుకోవాలి? మీరే చెప్తున్నారు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి. ఇప్పుడు గురువుల సమక్షంలో గురు పరంపర ఉండాలి, వారి అనుభవము ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మనము నేర్చుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అలా కాకుండా బుక్కులు చదివి, యూట్యూబ్ చదివి చేస్తే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విద్య కూడా. ఓకే, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అసలు? ఇప్పుడు ఇది ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే మెయిన్ మానవ జన్మకు అర్థము, పరమార్థము, జీవన్ముక్తి, మోక్షం అంటారు. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే అపోహలు ఉన్నటువంటి వాళ్ళకు మనమే భగవంతుడు, ఆత్మే పరమాత్మ అనే తత్వం మనం తెలుసుకొని మనలో మనం మమేకం కావాలంటే ఈ విద్య చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి అనారోగ్య సమస్యలు రావు, నిత్య యవ్వనంగా ఉండొచ్చు. మృత్యుంజయ విద్య కూడా అని అంటారు దీన్ని. ఈ సాధన కరెక్ట్గా మనం చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా బతకచ్చు అని కూడా మన పూర్వం ఋషులు కూడా నిరూపించారు. ఓకే, అట్లా చేసి బతికిన వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు బతికిన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హిమాలయాస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా అరుదుగా ఉన్నారు అలాంటి వాళ్ళు, మహనీయులు. ఓకే, మీ ఆశ్రమంలో దీనికి సంబంధించి ఏమైనా చేస్తుంటారా? మా ఆశ్రమం అంటే మా గురువు గారు యోగానంద భారతి, విజయనగరం జిల్లా గంగచోళ్ళపేంట గ్రామము, అక్కడ ఆశ్రమం ఉంది. 100 ఏళ్ళు పైగా ఉన్నటువంటి ఆశ్రమము. గురు పరంపర నుంచి కూడా అందరూ కూడా అక్కడ చాలామంది జీవ సమాధి పొందారు. ఇప్పుడు ప్రజెంట్ మా గురువు గారు 5వ పీఠాధిపతి. వారి దగ్గర నేను ఈ విద్య అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా గురువులే, ఈ ఆధ్యాత్మిక దీంట్లోనే ఉన్నారు. అప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి దీని మీద ఆసక్తి ఉండి వాళ్ళు చెప్పేది ఇంటూ అలాగా పెరిగాను.
తర్వాత 4 సంవత్సరాల కిందట నేను హిమాలయాస్కి వెళ్ళా ఉమ్, ఈ విద్య కోసం. ఉమ్, అక్కడ 1 సంవత్సరము నాగా సాధువులు ఆ గోరీలు వాళ్ళందరి దగ్గర ఉండి ఉమ్, తర్వాత ప్రజెంట్ మా గురువు గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాను. ఉమ్, నేర్చుకున్న తర్వాత ఆయన ఆశీర్వాద బలంతో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ విద్యను నేను నేర్పిస్తున్నారా? అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నా. ఓకే. మన స్వగ్రామం కదిరి దగ్గర అక్కడ ఆశ్రమం కూడా నిర్మాణం జరిగింది. ఉమ్, వచ్చినటువంటి వాళ్ళకి ఇన్ని రోజులున్న ఉచితంగా ఆహారము ఉమ్, ఉండటానికి అన్ని కూడా వ్యవస్థలు కూడా అక్కడ ఓకే. చేస్తున్నాము. ఓకే. మీరు కుండలిని శక్తిని మీరు నేర్చుకోవడానికి ముందు, నేర్చుకున్నాక మీలో వచ్చిన మార్పులు ఏంటి? కుండలిని విద్య నేర్చుకోకముందు నేను మామూలు అందరిలాగే ఉండేవాడిని. అందరిలాగే ఈ లౌకికమే ఈ మోహంలోనే ఉండి ఇదే నిజం అనుకొని ఈ భ్రమలో ఉండేవాడిని. భార్య బిడ్డలు బంధు బలగం ఆస్తులు అవి ఇవి ధనము అలాగే ఉండేవాడిని. ఉమ్, అలవాట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అప్పుడు నాకు. ఉమ్, కానీ అప్పుడు ఎవరిని చెప్పినా కూడా మానేక్కాలేదు. ఉమ్, అందులో నాకు ఈ విద్యకు రాకముందు 390 షుగరు ఉమ్, నాకు. ఉమ్, అప్పుడు డాక్టర్లు ప్రతిరోజు 3 టాబ్లెట్లు వేసుకోవాలి, ఉమ్, స్వీట్ తినకూడదు, తర్వాత కాఫీ టీలు తాగకూడదు, ఉమ్, అలాగే అన్నం కూడా ఒకేసారి తినకూడదు, అదే 3-4 సార్లుగా తినాలి. ఉమ్, జీవితం అంతా షుగర్ పోదు, టాబ్లెట్లు వాడుతుంటే కంట్రోల్లో ఉంటుంది, నెలకో 2 నెలలకో బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇలాగా అని చెప్పారు. ఉమ్, అప్పుడు 1 నెల 2 నెలలేమో అలా ఉన్నాను వాళ్ళు చెప్పినట్లు. తర్వాత నాకు ఎప్పుడైనా చనిపోతాము వీళ్ళు చెప్తే ఏంది చెప్పకపోతేనే మళ్ళీ మామూలుగా అన్నీ తినబట్టాను. ఉమ్, మళ్ళీ మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విద్య నేర్చుకొని ఈ సాధన చేసిన తర్వాత ఉమ్, ఆ షుగర్ అనేది లేదు. ఇప్పుడు అన్నీ తింటున్నా, స్వీట్ వీట్ అన్నీ తింటున్నా. ఉమ్. అంటే అన్ని రోగాలని కూడా ఈ కుండలిని నేర్చుకుంటే తగ్గిపోతాయా మొత్తం? ఇంకేమి ఉండవా? నేర్చుకుంటే తగ్గుతాయి అన్నం, మనం దాన్ని సాధన చేయాలి, అమలులో పెట్టుకోవాలి. అదే. ఆహార నియమాలు పాటిస్తూ యమ నియమాలు పాటిస్తూ నిత్యము ప్రాణాయామ సాధన చేస్తూ ఆ, నిస్వార్థంగా మనము ఉన్నట్లయితే ఆ, ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అప్పుడు మనలో ఇంకా ఎనీవన్ రోగాలు ఈ శరీరానికి ఏమి వస్తాయో అన్నీ కూడా జయించవచ్చు. ఉమ్, ఎందుకంటే పూర్వం ఋషులు ఏ రోగాలన్నీ ఉన్నాయో వాళ్ళకు అవును. ఇప్పుడు చెప్తున్నటువంటి రోగాలు అప్పుడు ఉన్నాయా? లేవు. సైట్ స్పెక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఋషుల్లో? బాండ్లెడ్ వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు అలా ఆహార నియమాలు పాటించి నిత్యము వాళ్ళు ధ్యానము ప్రాణాయామం చేశారు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బతకగలిగారు. అంటే అప్పుడు పాపులేషన్ కూడా తక్కువ, కొంచెం ప్రకృతి బాగుంది. బాగుంది. ఇప్పుడు నేచర్ అంతా స్పాయిల్ అయిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది. దాని నుంచి ఇప్పుడు మనకు ప్రాణశక్తి అనేది అందడం లేదు, ఉమ్, ఆక్సిజన్. ఉమ్, అది మనం ప్రాణాయామం ద్వారా మనం ఉపయోగించుకున్నట్లయితే ఉమ్, ఇప్పుడు నిత్యము ప్రతి ఒక్కరికి 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. ఉమ్, అంటే ఊపిరి ఉమ్. మన ముక్కు రంధ్రాల నుండి వస్తుంది వెళ్తుంది కదా. అది 21. 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రతి ఒక్కరికి మన ప్రమేయం లేకుండా తనంతట అదే జరుగుతుంది. దాన్ని అజపా గాయత్రి అన్నారు. ఉమ్, అది నిమిషానికి 15 శ్వాసలు జరుగుతాయి. ఆ 15 కంటే మనం తక్కువ ఇది చేసుకుంటే అప్పుడు ఆయుష్ ఎక్కువ, తర్వాత ఆరోగ్య సమస్యలు బాగుంటాయి అని వాళ్ళు మహనీయులు వివరించారు. అలా సాధన చేసే వాళ్ళకు శరీరం బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా త్వరగా రావు. ఓకే. అంటే మీరు మీ గురించి చెప్పారు, ఒక డయాబెటీస్ మీకుంది, తగ్గిపోయింది. ఒక డయాబెటీస్ అయినా లేకపోతే ఇప్పుడు కామన్ గా వింటున్న క్యాన్సర్, హార్ట్ అటాక్ అన్నీ తగ్గుతాయి. ఇలాంటివి ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా ఎందుకు వస్తుంది? శ్వాస కరెక్ట్గా అందక. ఆ, గుండె హార్ట్ అటాక్ మనకు ఊపిరితిత్తులకు ఎక్కువ శ్వాస వెళ్ళకపోతే ఇబ్బంది పడి హార్ట్ అటాక్ వస్తుంది. శ్వాస తీసుకునే దాంట్లో ఇబ్బంది జరిగితేనే హార్ట్ అటాక్ వస్తుంది. ఉమ్, అలాంటివి ఇప్పుడు మనం శ్వాసను ఎక్కువ ఉపయోగించుకునేది మనం టెక్నిక్ తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు ఆటోటిక్ అలాంటివి రావు. తర్వాత క్యాన్సరు, ఉమ్, పొట్టకు సంబంధించిన రోగాలు, కిడ్నీకి సంబంధించిన రోగాలు, జననేంద్రియ మూత్ర దీనికి సంబంధించిన రోగాలు, పైల్స్ అంటారు కదా, ఉమ్, ఇలాంటివి, హెడ్ తలనొప్పి. ఉమ్. దీంట్లో 2 రకాల తలనొప్పులు ఉన్నాయి. ఒక అర్ధం తలనొప్పి అంటారు కదా, ఆ, అవును, మైగ్రేన్ అలాంటివి. తర్వాత థైరాయిడ్ అంటారు చూడు, థైరాయిడ్.
తర్వాత కంటి చూపు ఇబ్బంది లేకుండా, ఉమ్. ఇంకా శరీరానికి ఏం కావాలో అన్నీ వస్తాయి ఓకే. ఆరోగ్యంగా. ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి గురుగారు ఇది? ఇది దీనికి సంవత్సరాలు అని లేదమ్మా, ఆ. వారి వారి జన్మతః పూర్వజన్మ సంస్కారం బట్టి ఉమ్. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పట్టుదల, ఏకాగ్రత, భక్తి, మెయిన్ గురువుగారి ఆశీర్వాదము, ఉమ్. వాళ్ళు నడుచుకునే పద్ధతులు, అలవాట్లు అలా ఉంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అది ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పలేము. ఉమ్. నెలకే రావచ్చు, సంవత్సరానికే రావచ్చు, 6 నెలలకే రావచ్చు, లేదంటే రాకనే పోవచ్చు. ఆహా. అది వారి దీన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే. నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూశాను. ఈ కుండలిని చేసేటప్పుడు వాళ్ళు మొత్తం అలా పడుకొని ఏదో ప్రేరేపిస్తూ ఉన్నట్టు కుండలిని శక్తిని. సో ఇది మిస్యూజ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇది కరెక్ట్గా అనుభవం లేనటువంటి వారి దగ్గర ఏదో కించిత్ జ్ఞానం ఉంటుంది కదా, అంతా వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఒకవేళ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు. అది ఇప్పుడు మూలాధారం నుండి మనం షడ్చక్రాలు దాటుతూ అధోముఖంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వముఖంగా సహస్రారానికి తీసుకెళ్ళాలి. అది సుషుమ్న మార్గం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 72,000 నాడుల్లో ముఖ్యమైనటివి 2, ఇడ, పింగళ. ఇది ఇడ అంటారు ఎడమవైపు, కుడివైపు పింగళ అంటారు. ఇంకా ముఖ్యమైనది మోక్షద్వారము, దాన్నే సుషుమ్న అన్నారు, చిత్రానాడి, వజ్రానాడి, మోక్షద్వారము, చాలా రకాలుగా వర్ణించి అమృతనాడి అన్నారు. అది అందులో నుండి మన ప్రాణశక్తి వెళ్ళాలి. అది ఎక్కడుంటుంది? మూలాధారం నుంచి స్పైనల్ కార్డ్ నుండి సన్నటి ఒక వెంట్రుక 1000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో వెంట్రుకే కనపడదు. అది 1000 భాగాలు చేస్తే సహస్రారం, వెంట్రుక సహస్రారం అండి, అంతటి సన్నటి రంధ్రములో వెళ్ళాలి మన ప్రాణశక్తి. ఇప్పుడు మనం ఈ ముక్కుల్లో వస్తున్నటువంటిది అక్కడ నడిపించాలి షడ్చక్రాలు దాటుతూ. అధోముఖంగా ఇలా పడుకోండేదాన్ని ఇలా లేపి ఎవరైతే ఆ షడ్చక్రాలు దాటిస్తూ సహస్రారానికి తీసుకొని వెళ్ళేది తెలుసుకుంటారో వాళ్లకు కరెక్ట్గా ఉంటుంది విద్య. అలా లేకపోతే ఏమవుతుంది, అది మనం కరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు ఎలా పడితే అలా చేశారనుకో, అది సహస్రారానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ దిగదు, కిందికి రాదు. మళ్ళీ ఆ కిందికి రానప్పుడు ఏమవుతుంది, ఇంక వాళ్ళకు మెంటల్గా ఇదైపోతారు. తర్వాత వాళ్ళు వేరే రకంగా భావనలన్నీ వేరే రకంగా వస్తాయి. అలా పిచ్చి పట్టింది అంటారు, అలా కూడా వస్తాయి. అలాంటివన్నీ జరుగుతాయి, కూడా జరిగాయి కూడా ఈ విద్యలు. అందుకే ఈ విద్యను అందరూ కూడా చాలా డేంజరు, ప్రమాదకరమైంది. కుండలిని విద్య జోలికి పోవద్దండి అని మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. కుండలిని విద్య గురించి పేరే ఎత్తద్దండి, అది నేర్చుకోవాలంటే గురువు సమక్షంలో ఉండాలి, గురు పరంపర ఉండాలి, అనుభవం ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాలి. అలా లేకుండా ఎలా పడితే అలా నేర్చుకుంటే ప్రమాదకరము అని చాలామంది చెప్పారు. అది వాస్తవమే. కరెక్ట్గా తెలియకుండా నేర్చుకుంటే ఆ విద్య ఉపయోగం కంటే ఆ అపకారమే ఎక్కువ చేస్తుంది అనమాట. తెలిసి చేస్తే ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కుండలిని విద్య నిజంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవును. మరి ఇప్పుడు మీరేం చెప్తారు? నేర్చుకోవాలి, బాగా సాధన చేయాలి. దీనికి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి సాధన అయితే 8 రకాల ప్రాణాయామాలు ఉంటాయి, పంచముద్రలు ఉంటాయి. ప్రాణాయామ టెక్నిక్లు బేసిక్ ఎలా చెప్పాలి, తర్వాత ఎలా చెప్పాలి, స్టెప్ అండ్ స్టెప్ అలా నేర్పిస్తున్నాము. ముద్రలో నేర్పిస్తున్నాం. ముఖ్యమైన ముద్ర అంటే కేసరి ముద్ర అంటారు. కేసరి ముద్ర అంటే ఈ నాలుగు ఉంది కదా, కొండనాలకు దాటి లోనికి పెట్టాలి. లోనికి పెట్టి సాధన చేసే వాళ్ళకు ఆకలి దప్పులు కంట్రోల్ అవుతాయి, ముసలితనం రాదు, శరీరం ఫిట్గా కాంతిగా ఉంటుంది, గ్లో ఉంటుంది. తర్వాత అమృతం అనేది ద్రవిస్తుంది అనమాట మన సహస్రారం నుంచి. ఆ సాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు అమృతం అనేది వాళ్ళు ఆస్వాదించినప్పుడు ఇంకా నిత్య యవ్వనంగా ఉంటారు. గాలి లేనటువంటి ప్రదేశంలో కూడా ఎన్ని రోజులైనా వాళ్ళు ఆ సాధనలో ఉండొచ్చు. అలాంటివి ఉన్నాయి. తర్వాత నీటి మీద తేలేది, భూమిలో బూడిసిపెట్టినా కూడా మనము
శ్వాసను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము, అన్నీ చేసాము, నేర్పిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎట్లా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు మనం అక్కడ కదిరి దగ్గర ఆశ్రమం పెట్టాము, కదిరి దగ్గర. అక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో కూడా నేను గతంలో చాలా క్లాసులు చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్న క్లాసులు శనివారం ఉంటే క్లాసులు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ చెప్తున్నారు? బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి, బాపూజీ నగర్ ఓకే. బోయిన్పల్లిలో చెప్తున్నాము. స్వామి ఆర్కాడ్ అని అడ్రస్ అది. అక్కడ శనివారం ఉంటే క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లుండి. అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసారు, వాళ్ళు నేర్చుకోవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని కలవచ్చు. ఇప్పుడు మన ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వస్తే నేర్పిస్తాను. పొద్దున్నే 10 నుంచి 12 గంటల వరకు టైం పెట్టాము, సాయంత్రము 5 నుంచి 7 గంటలకు పెట్టాం. ఇవి ఇప్పుడు ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ లెవెల్ అని 4 లెవెల్గా విభజించాము. ఫస్ట్ బేసిక్ 2 ప్రాణాయామాలు, ఒక ముద్ర చెప్తాం అన్నమాట. అది 21 రోజు ప్రాక్టీస్ చేయాలి. 21 రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ సెకండ్ లెవెల్కి రావాలి. అలా ప్రతి ఒక్క ఇది 21 రోజు ఉంటుంది. ఫైనల్ 4 లెవెల్ సాధన చేసినటువంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బాడీ మూమెంట్ ఎలాగుంది. ఈ సాధనలో కొంతమందికి వైబ్రేషన్ రావచ్చు. మనం ఈ టెక్నిక్లు చెప్పేటప్పుడు, ప్రాణాయామ సాధన చెప్పేటప్పుడు కొందరు వాళ్ళకి తెలియకుండానే శరీరం ఊగేది, అలా ఎగిరేది, పడేది ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకట్లా? అది ఇప్పుడు అనంతమైన దివ్య శక్తి లోపలుంది. 100% శక్తి అయితే 10% ఇప్పుడు బాడీకి తెలుసు. ఇంకా మిగిలింది 90% కూడా నిక్షేపంగా ఉంది. ఎక్కడ? మూలాధారంలో. ఆ శక్తి ఒకేసారి జాగృతమైందనుకో, శరీరము అలవాటు లేనప్పుడు తట్టుకోలేదు. అప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్నే అందరూ కూడా కుండలిని వైబ్రేషన్ జాగృత అయింది, ఏదో నెత్తిని చేయబెట్టి శక్తిపాతం ఇచ్చేస్తున్నామని దీన్ని క్రియేట్ చేసుకొని చాలా మంది జనాలకు ఇలా మోసం చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అమ్మవారు వచ్చింది అది ఇది ఇప్పుడు అమ్మవారు వచ్చినా జుట్టు ఎరబోసుకొని ఊగుతారు, దయ్యం పట్టినా ఊగుతారు కదా. అవును. అమ్మవారు నిజమైతే దైవం నిజమే అనుకోవాలి కదా. అలా కాదు. ఇదంతా కూడా నరం సిస్టమ్కు, మైండ్కి ఎప్పుడైతే ఇదవుతుందో ఆ ఫీల్డ్లో వాళ్ళ మత్తు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు డ్రింక్స్ చేసిన వాళ్ళు మత్తు వచ్చి ఎలా చేస్తారు, అలా ఉంటుంది. అంత తప్పితే అది కుండలినికి సంబంధం లేదు. ఆ ప్రేరణ ఇప్పుడు విడివిడిగా ఉన్నటువంటి నాడులు అన్నీ ఆ సాధన చేసినప్పుడు ఏమైతే అంటే ఉత్తేజపడతాయి. ఉత్తేజమైనప్పుడు అవి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ని వీళ్ళు కుండలిని జాగృతం చేశాము, చూడు మీరు కూర్చుంటానట్లే మీకు ఊపిచ్చాము, అల్లాడారు, ఊగారు అని చెప్పి వీళ్ళు ఏదో నెత్తిన చెయ్యి అలా ఇలా పెట్టి మేము శక్తిపాతం ఇచ్చాము అని జనాలను మోసం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలాగ చేస్తున్నారు. శక్తిపాతం అనేది లేదు. ఉన్నా కూడా ఎప్పుడో పూర్వం మహనీయులు అంతటి వాళ్ళు అదేదో ఉన్నదేమో, కానీ శక్తిపాతం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు సమాజంలో శక్తిపాతం ఇచ్చేవాళ్ళు లేరు. ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అసలు ఒకరి నుంచి ఒకరికి శక్తి ఎలా వెళ్తుంది? ఇప్పుడు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తికి బ్లడ్ ఇవ్వాలన్నా కూడా బ్లడ్ గ్రూప్ ఒకటి ఉండాలి. బ్లడ్ గ్రూప్ ఒకటి ఉన్నా మినిమం ఎంత తీసుకోవాలి అని ఉంటుంది, అంతే తీసుకోవాలి. ఒకరికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరికి అలా ఇచ్చేకవుతుందా? బ్లడ్ అవ్వదు కదా. మరి బ్లడ్డే ఇచ్చే కుదరదు. 3 నెలలు 4 నెలలు ఆగిన తర్వాత ఇవ్వాలి మళ్ళీ. అలాంటిది మరి నువ్వు శక్తి ఎలా ఇచ్చేస్తావు? అది ఒకరిద్దరు కాదు. ఇప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు 50 మంది రావచ్చు, 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. అంతమందికి ఒకేసారి ఎలా శక్తి ఇస్తావు? ఎలా వస్తుంది నీకు అంత శక్తి? ఇది కరెక్టా? కాదు. కానీ జనాలకు అర్థం చేసుకునే విధానం కరెక్ట్ కాక ఏదో మేము పోతానే మాకు శక్తి వచ్చేస్తుంది, ఏదో ఇచ్చేస్తారని వాళ్ళు అడిగినంత డబ్బులు ఫీజు ఇచ్చి వెళ్తున్నారు. ఇదంతా నిజం కాదు. అలాంటి వాళ్ళను కూడా నమ్మద్దండి. ఎందుకంటే మనలోనే ఉంది దివ్యశక్తి. ఆ శక్తిని మనమే మన ధ్యానము, మన సాధన వల్ల మనమే దాన్ని తెచ్చుకోవాలి, కానీ ఒకరిస్తే మాత్రం ఉండదు. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు గతంలో మన
ఋషులు మునులు యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాధనలు చేసే పైకి వచ్చారు, విద్యను తెలుసుకున్నారు. అవును. ఎవరు శక్తిపాతం అని ఎక్కడా లేదు. ఇప్పుడు వాల్మీకి మహర్షి రత్నాకర్ కదా అతని పేరు. మరి నారద మహర్షి అతనికి తారక మంత్రం ఇస్తాడు, రామ తారక మంత్రం ఇస్తాడు. మరి మంత్రం ఇచ్చి సాధన చేయమంటాడు. మరి అతను పుట్ట పెరిగే వరకు సాధన చేశాడు. పుట్టను వాల్మీకి అంటారు సంస్కృతంలో. మరి ఎందుకు అతను సాధన చేయను ఆయన అన్నాడు? నారద మహర్షికి తెలియదా శక్తిపాతం ఇవ్వాలని? మరి ఇచ్చాడా? మంత్రోపదేశం చేసి ఇలా సాధన చేసుకుని ఆయన నీకు అది ఉపయోగపడుతుంది అన్నాడు. అలాగే చేశాడు. మరి అలాంటి వాడు రామాయణాన్ని రచించాడు తర్వాత. ఇకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసా? అతను దగ్గర సిద్ధయ్య అని 12 సంవత్సరాలు పెట్టుకుంటాడు. 12 సంవత్సరాలు ఉంటాడు సిద్ధయ్య. మరి అతను కూడా శక్తిపాతం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల? అతనిలో ఉండేదే అతను తెలుసుకోవాలి, అది రియల్ కాబట్టి. అలాంటి మహనీయులే శక్తిపాతం ఇవ్వలేదు. మరి మన కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా. మరి అతను 700 శ్లోకాలు భగవద్గీత చెప్పి అర్జునునికి ధైర్యం పోసి యుద్ధం చేపించాడు. మరి శక్తిపాతం ఇచ్చింటే 18 రోజులు ఎందుకు అవసరము? 18 రోజులు అవసరమా? 18 గడియల్లో కూడా అయిపోవు కదా. మరి అలాంటి వాళ్ళు కూడా శక్తిపాతాన్ని ఇవ్వలేదు. ఒకరి నుండి ఇంకొకరికి ఇవ్వడానికి అది కాదు, అది కుదరదు. మరి అలాంటి మహనీయులకే కానప్పుడు మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు మరి ఎలా శక్తిపాతం ఇస్తారో అది చెప్పడానికి కూడా ఆస్వాస్పదంగా ఉంటుంది, నవ్వులాట్లా ఉంటుంది అది. అంతేగాని విద్య అంటే పిల్లోళ్ళు ఆడుకునే అలాంటిది కాదు. మన పూర్వత జన్మత రావాలి. గురువులు కూడా బాగా మనల్ని గమనించి ఆ విద్య నేర్పాలి. మనము శ్రద్ధ భక్తితో దాన్ని అనుష్ఠానం చేయాలి, అభ్యాసం చేయాలి. మనకు అనుభవాలు రావాలి ఫస్ట్. మనకు ఆ విద్య నుంచి ఏమొచ్చింది దాన్ని బట్టి మనం ప్రజలకు చెప్పాలి. కానీ మనకు అనుభవమే లేదు, ఏదో బుక్కుల్లో చదివాము, ఏదో యూట్యూబ్లో చూసాము, దాన్ని బట్టే మనం చెప్తే ఇంకా అది ఎంత మాత్రం కరెక్టు? దాన్ని వెళ్ళే వాళ్ళన్నా ఆలోచించాలి కదా. ఒరే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్య వస్తుందా, శక్తిపాతం ఉందా? మరి ఆలోచించాలి. మన పూర్వం వీళ్ళందరూ కూడా ఇలా సాధన చేశారు కదా, సాధన చేసే మనలో శక్తిని మనం తెచ్చుకోవాలి అంటున్నారు కదా. మరి అలా అయితే అలా శక్తిపాతం ఇచ్చేటట్లుంటే మన సమాజము ఇలా ఎందుకుంటుంది? అందరూ యోగులు అయిపోతారు కదా ఒకేసారి. ఇప్పుడు పవిత్రమైన పుణ్యస్థలాలకు వెళ్తే ఇప్పుడు తిరుపతి, కాశీ, గయా ఇలా ఉన్నాయి, రామేశ్వరము, మధురే, ఎంతోమంది ఉంటారు. అలా పోయి ఇలా అనేస్తే అందరూ యోగులు అయిపోతారు కదా, అందరికీ శక్తి వస్తుంది కదా. మరి అలా ఇవ్వండి. ఇప్పుడు శక్తిపాతం ఇచ్చే మహనీయులకు నేను ఒకటే చెప్తాను, అలా ఇవ్వగలగండి. మన సమాజము హాయిగా మంచి మంచి అందరూ కూడాను యోగులు అయిపోతారు కదా. మరి అలా ఇవ్వండి, ఇస్తే శక్తిపాతం ఒకరి నుండి ఇంకొకరికి ఇచ్చే అది లేదు. ఉన్నా కూడా అది ఇవ్వకూడదు. అంటే ఇచ్చేవానికి అర్హత ఉండాలి, తీసుకునేవానికి కూడా అర్హత ఉండాలి, ఇద్దరికి అర్హత ఉండాలి. మరి అది ఉందా? అది లేదు. అది ఉండింటే ఈ సాధనలు ఇవి అసలు ఇంకా దీనికి అర్థమే ఉంటుంది. ఇప్పుడు అలా శక్తిపాతం ఇచ్చే, అలా అందరినీ శక్తివంతులుగా చేసేలాగా ఉంటే మరి ఈ ధ్యానం ఎందుకు, ఈ ప్రాణాయామాలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఈ మంత్రాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇవన్నీ అవసరమే లేదు కదా. మరి ఇది కరెక్టా అది కరెక్టా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ కుండలిని మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలనుకున్నారు, నేనే ఇప్పుడు మాకంటూ అంటే చాలా మంది మీలాగా అంటే అన్ని బంధాలు వదిలేసి ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతారు. ఓన్లీ ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళే కుండలిని నేర్చుకోవాలా, లేకపోతే మాలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటే మాకు? ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఈ భ్రమలోనే ఉన్నారు. విద్య ఏదో నేర్చుకోవాలంటే అందరినీ వదిలేయాలేమో, ఇలా కాషాయ బట్టలు వేసుకోవాలేమో, అదంతా అబద్ధము. సంసారంలో ఉండి కూడా చేసుకోవచ్చు. మేమంతా సంసారంలోనే ఉన్నాము, మా గురువు గారు కూడా గృహస్థుడే, మేము గృహస్థులమే. పూర్వం మనకు చెప్పినటువంటి వేదవ్యాస భగవాను కూడా గృహస్థుడే, సంసారంలోనే ఉన్నాడు. 18 పురాణాలు రాశాడు, 108 ఉపనిషత్తులు, మరి ఎన్ని రాశాడు ఆయన. మరి అలాంటి వాడు కూడా గృహస్థ ధర్మమే ఉన్నాడు.
శ్రీకృష్ణ పరమాత్ముడు అంత భగవద్గీత అంత చెప్పిన అతని వాడు కూడాను గృహస్థుడే, శ్రీరామచంద్రమూర్తి గృహస్థుడే. మరి గృహస్థుడు కాదు అని ఇప్పుడు అందరూ కూడా సన్యాసులు బ్రహ్మచారులు అయిపోతే సృష్టి ఎందుకు? సృష్టి ఎలా జరగాలి? సృష్టి అభివృద్ధి జరగాలి కదా. అవును. మరే ఇప్పుడు అందరూ వాళ్ళే అయిపోతే సృష్టి ఉండదు. అసలు వాళ్లకు ఫుడ్ ఇప్పుడు బ్రహ్మచారి సన్యాసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గృహస్థ దగ్గరికే రావాలి. అవును. వాళ్ళు స్వతహా ఏది సంపాదించుకునేకు వండుకునే వాళ్ళు లేదు. అవును. వాళ్ళ జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి. అందరికీ ఆహారం కావాలంటే గృహస్థింటికే రావాలి, వెళ్ళాలి. మరి ఇంకా గృహస్థులే లేకపోతే అందరూ వాళ్ళే అయిపోతే ఇంక ప్రపంచం ఎలా పోతుంది? ప్రపంచంలో మరి ఎలా ముందుకు వెళ్తుంది? సృష్టి ఎందుకు వెళ్తుంది? సృష్టి యజ్ఞం ఆగకూడదు కదా. అవును. భగవంతుడు సృష్టి యజ్ఞం ఎందుకు పెట్టాడు? అది జరగాలి కదా. అవును. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా సంసారంలో ఉండే సాధించాడు ఆయన. ఇక్కడ సంసారం వదిలేయాలి, చేసే పనులు వదిలేయాలి, సోంబేరుగా అవన్నీ కరెక్ట్ కాదు. సంసారంలో ఉండి ఉండనట్లు నటించాలి అంతే. ఇప్పుడు తామర పువ్వు ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది కదా. ఇప్పుడు నీటిలోనే ఉందని మునిగిపోయిందా? మళ్ళీ పైకి తీస్తే నీట్గా ఉంటుంది, నీళ్ళే. అలాగ సంసారంలో మనం ఉండాలి, మనలో సంసారం ఉండకూడదు. ఇప్పుడు సముద్రంలో పడవ ఉంది, పడవ వెళ్తూ ఉంటుంది, దాని గమ్యాన్ని అది వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎన్నో ఆ సముద్రంలో చేపలు, తిమింగలాలు, అవి చెత్త చెదారం ఏంటంటూ వస్తూనే ఉంటాయి. కానీ ఆగుతుందా? అన్నిటిని చూస్తూ అది ఎక్కడ వెళ్ళాలో చేరుకుంటుంది. అలా అని నేను సముద్రంలోనే ఉన్నాను, నీళ్ళలోనే ఉన్నాను కదా, నీళ్ళన్నీ లోపలికి పెట్టుకుంటే మునిగిపోద్ది కదా. కూడా అలాంటిదే. సముద్రంలాగా సంసారం అయితే పడవలాగా మనం ఉండాలి. అన్నిటిని చూస్తూ చేసే వ్యవహారాలు అన్నీ కూడా చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా ఉండొచ్చు, బంధు బలగాలతో హాయిగా ఉండొచ్చు. కానీ మన గమ్యం అనేది ఏది? జీవన్ముక్తి. దాన్ని పొందాలి. మన లక్ష్యం అటువైపు ఉండి ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే అందరూ యోగులు అవుతారు. అదే అని నెత్తిన పెట్టుకుంటే మనకి మునిగిపోతాం అంతే సంగతులు. అది మనం ఏ విషయాలు అయితే అనుకుంటున్నామో అవన్నీ కూడా మా గురువు గారు ఏది పలికిస్తాడో వాటినే మనం తెలుసుకుందాం. ఇప్పుడు కుండలిని శక్తి ఎందుకు నిద్రాణంలో ఉంది అనే విషయం గురించి మనం కొంత వివరంగా తెలుసుకుందాం. కుండలిని శక్తి అంటే అనంతమైన దివ్యశక్తి. మూలాధార చక్రమందు అధోముఖంగా 72,000 నాడులు ఒకదాని ఒకటి పెనవేసుకొని సర్పంలాగా 3.5 చుట్ట చుట్టుకొని సుషుమ్న మార్గానికి తలబెట్టి నిద్రిస్తున్నది అని మహనీయులు వివరించారు. అది ఎందుకు నిద్రిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం అని 7 చక్రాలు. 7 చక్రాలంటే అందరూ కూడా షట్చక్రాలే అంటారు. మానవ ప్రయత్నము భ్రూమధ్యం వరకే, ఆజ్ఞా చక్రం వరకే. సహస్రారానికి అక్కడ వెళితే అక్కడ రీచ్ అవుతామనే ఉద్దేశంతో షట్చక్రాలు అన్నారు. ఇప్పుడు మూలాధార చక్రం ఎక్కడుంటుంది? గుదస్థానం దగ్గర ఉంటుంది అన్నమాట. స్వాధిష్టాన చక్రం జననేంద్రియం దగ్గర ఉంటుంది. మణిపూరక చక్రం నాభిస్థానం ముందు ఉంటుంది. అనాహత చక్రం గుండె ఇక్కడ ఉంటుంది, చెస్ట్ దగ్గర. విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఉంటుంది. ఆజ్ఞా చక్రం భ్రూమధ్యం బొట్టు పెట్టేదా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సహస్రారం అంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నిద్రలో ఉన్నటువంటి శక్తి ఎలా జాగృతం అవుతుంది? ఎందుకు నిద్రలో ఉంది? ఇప్పుడు సహజంగా ప్రతి ఒక్కరికి 21,600 శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఇడానాడి అంటే ఎడమవైపు 2.5 గంట శ్వాస పనిచేస్తుంది. అప్పుడు పింగళా నాడి ఆగి ఉంటుందన్నమాట.
మళ్ళీ ఈ పింగళా నాడి సూర్యుడు అధిపతి, ఎడమవైపు ఇడానాడి చంద్రుడు అధిపతి. చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రునికి వేగం ఎక్కువ, సూర్యునికి వేగం తక్కువ. చంద్రనాడి నడిచేటప్పుడు ఇక్కడ సహస్రారమందు 2 భాగాలు, మన శరీరానికి 2 భాగాలు ఉంటాయి, ఎడమ కుడి అని. ఎడమవైపు చంద్రుడు అధిపతి, ఇక్కడ చంద్రుని దగ్గర అమృత భాండం ఉంటుంది. ఈ చంద్రనాడి నడిచేటప్పుడు ఆ వేగం ఎక్కువ చంద్రునికి, కాబట్టి ఆ వేగానికి ఇక్కడ ఉన్నటువంటి మంచులాగా ఉన్నటువంటి అమృతము ద్రవ రూపం చెంది బిందువులుగా పడుతూ ఉంటుంది. అప్పుడు ఈ నిద్రలో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది, ఆ బిందువులు పడేటప్పుడు అది లేచి దాన్ని ఆస్వాదించి ఆ మత్తులో మళ్ళీ వచ్చి మూలాధారంలో హాయిగా నిద్రపోతుంది. సూర్యుడు వచ్చేటప్పుడు ఈ సూర్యుని వేడి వల్ల అక్కడ ఉన్నది మళ్ళీ యథాస్థితికి ఆవిరైపోయి మళ్ళీ యథాస్థితిగా ఇక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు అది నిద్రలో ఎందుకుంది. ఇప్పుడు చంద్రుడు అంటే చంద్రనాడి పనిచేసేటప్పుడు ఇక్కడ అమృతం రిలీజ్ అవుతుంది, అది తాగి మత్తులో పడుకుంటుంది. సూర్యుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆవిరైపోయి యథాస్థితికి వస్తుంది. ఇప్పుడు దాన్ని నిద్ర మేల్కొల్లాలంటే ఏం చేయాలి, ఆహారం లేకుండా చేయాలి. ఇప్పుడు అది ఆహారం తీసుకుంది, అమృతం తాగింది, మత్తులో హాయిగా పడుకుంది. ఇప్పుడు మనము ఆ మత్తు వదలాలంటే ఆహారం లేకుండా చేయాలి. ఆహారం లేకుండా చేయాలి. ఆహారం లేకుండా చేస్తే ఏమవుతుంది, ఆకలి ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఉండగలుగుతుంది. ఇంకా ఆకలి ఎక్కువైనప్పుడు అదేమొస్తుంది, లేస్తుంది. ఎందుకు లేస్తుంది, అమృతం కోసం. అప్పుడు మనం అది లేయాలంటే ఏం చేయాలి, చంద్రనాడి పని చేయకూడదు, సూర్యనాడి పని చేయకూడదు. అర్థం కాలా. అప్పుడు ఈ 2 నాళ్ళు బంద్ చేయాలి. అవును. ఎప్పుడైతే ఈ 2 నాళ్ళు మనం బంద్ చేస్తామో అప్పుడు అది ఇంకా ఆకలి తట్టుకోలేక అప్పుడు లేస్తుంది. లేచి ఎక్కడ దీనికి త్రిబంధాలు అని ఒక ప్రాణాయామ సాధన ఉంది. మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధం, బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి అని కూడా అంటారు. ఎప్పుడైతే మనం ఆ గంధిత్రయాలన్నింటినీ లాక్ చేస్తామో అప్పుడు సూర్యనాడి చంద్రనాడి 2 పనిచేయవు. పని చేయకపోయినప్పుడు అది ఇంకా నిద్ర రాదు దానికి. అప్పుడు ఆహారం కావాలి, అప్పుడు లేస్తుంది. లేచి అప్పుడు ఎక్కడ సుషుమ్నా గుండా అది బయలుదేరి పైకి వస్తుంది అనమాట. షడ్చక్రాలు దాటుతూ సుషుమ్నా గుండా పైకి వస్తుంది. అప్పుడు ఆ 2 బంద్ చేయాలంటే ఏం చేయాలి, కుంభకం అంటారు. ఇప్పుడు ఈ ప్రాణాయామ టెక్నిక్ల్లో సహజ ప్రాణాయామం, తర్వాత రేచక, పూరక, కుంభకం అంటారు. పూరకం అంటే శ్వాసను తీసుకోవడము, కుంభకం అంటే తీసుకున్నటువంటి శ్వాసను ఆఫ్ చేయడం, వదలడం అంటే రేచకం. ఓకే. మనం తీసుకొని ఎప్పుడైతే లాక్ చేస్తామో అప్పుడు అది నిద్రలో ఉన్నటువంటి శక్తి జాగృతం అవుతుంది అనమాట. ఎప్పుడైతే దానికి అమృతం దొరకదో అప్పుడు అది నిద్రలో నుండి పైకి లేస్తుంది. దానికి ప్రాణాయామ సాధన, కుంభక సాధన బాగా చేయాలి. కుంభక సాధన బాగా చేయాలంటే ఫస్ట్ లెన్స్ కెపాసిటీ పెరగాలి. ఇప్పుడు సహజంగా అందరికీ కూడా 8 అంగుళాలే శ్వాస లోనికి వెళుతుంది, 12 అంగుళాలు బయటకు వెళ్తుంది. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో 4 అంగుళాలు మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే శరీరం బలహీనతలు, రోగాలు, ఆయుష్ తక్కువ, ముసలితనం రావడం ఇవన్నీ కూడా అందుకే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఖర్చు అయ్యే శ్వాసను మళ్ళీ మనం స్టోర్ చేసుకో. ప్రాణాయామం అంటేనే ప్రాణ ప్లస్ ఆయామం. ప్రాణాన్ని పొడిగించుట అంటే స్టోర్, నిల్వ, ఖర్చు కాకుండా మనం దాన్ని సేవ్ చేసుకోవడం అనమాట. ఈ కుంభకం మనం ఎంతసేపు చేయగలిగితే అంత మనకు శక్తి స్టోర్ అవుతుంది. అలా స్టోర్ చేసుకుంటే అప్పుడు ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఈ కుంభకం ద్వారా మన కుండలిని శక్తి కూడా పైకి లేస్తుంది అనమాట. ఇప్పుడు చక్రాలన్నీ కూడా ఇలా ఉంటాయి, అన్ని చక్రాలు ఇలా ఉంటాయి, కానీ సహస్రార చక్రం ఇలా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా ఉంటాయి చక్రాలు, సహస్రారం మాత్రం ఇలా ఉంటుంది, సహస్రార చక్రం ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఇది చంద్రనాడు వెళ్ళే వేగానికి అక్కడ ఆవిరైనటువంటి ద్రవము చెందుతూ ఉంటుంది కదా, అమృతము, ఇది ఒక్కో చక్రం ఇలా దాటుతూ వెళ్ళి
ఆ సర్పమాకారం అన్నాం కదా, ఆ పాము వెళ్ళి పైన ఉన్నటువంటి అక్కడ ద్రవరూపం చెందినటువంటి అమృతాన్ని ఇలా కూరలతో లాగి తాగి అది హాయిగా నిద్రలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ ఇక్కడ కొరికి ఇది పండ్లు కాటు పడినప్పుడు ఇక్కడ అమృతం అవుతుంది, కిందికి పడుతుంది. అప్పుడు 72,000 నాడులు శుద్ధి జరిగి అప్పుడు అతనికి ఏదైతే కావాలనుకుంటాడో అవన్నీ కూడా అష్టసిద్ధులు, ఇంకా అన్ని సర్వం ఏం కావాలి, ఆర్థికంగా కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రపంచంలో ఏది కావాలనుకున్నా అలాంటి వాళ్ళకు అవి ఉపయోగంగా ఉంటాయన్నమాట. మరి ఈ సాధన చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఆహార నియమాలు. ఆహార నియమాలు అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. భగవద్గీతలో కూడా చెప్పాడు, యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్తు కర్మని యుక్త స్వప్నోభవదు యోగోభవతు దుఃఖ అన్నాడు. మితంగా ఆహారం తీసుకోవాలి, అలాగని ఎక్కువ తినకూడదు, తినకుండా ఉండకూడదు. సాత్వికమైనది త్వరగా జీర్ణమయ్యేలాంటి ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, ఆకుకూరలు, నెయ్యి, అన్నము ఇలాంటిది. మాంసాహారము మానేయాలి. మొత్తానికి ఉప్పు, కారము, పులుపు, తీపు, సేదు ఇవి ఎక్కువ తీసుకుంటే నాడీ మండలం శుద్ధి జరగదు. మరి ఇంకా తినడానికి ఏముంటాయి? ఉప్పు, కారం ఇవన్నీ తగ్గించుకోవాలి, తక్కువగా తినాలి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ తింటారు. ఇప్పుడు మాంసాహారము ఎప్పుడూ తింటుంటారు. మామూలుగా ఆహారము 3 గంటలకు జీర్ణమైతే మాంసాహారము 24 గంటల వరకు ఉంటుందంట పొట్టలో. దాని నుండి ఎఫెక్ట్ ఎక్కువ, మలబద్ధకము ఇలాంటివన్నీ దాని నుండి వస్తాయి. అదేం చేస్తుంది, శరీరాన్ని పెంచుతుంది, బుద్ధిని తగ్గిస్తుంది. మాంసాహారం గౌరవము, ఉద్రేకము ఇలాంటివన్నీ, అహము, కామవాంఛలు ఎక్కువ ఇవన్నీ కల్పిస్తుంది మాంసాహారం. అది రాక్షసాహారము అన్నారు దాన్ని. ఇప్పుడు మనిషికి పండ్లు ఉంటాయి, రాక్షసులకు కూరలు ఉంటాయి. కుక్క, నక్క, పులి, సింహము కూరలు ఎందుకు? మాంసాన్ని లాక్కునేకి, మనము నములుకొని తినేకి. పండ్లు, పాలు, అందుకే మనకు కూరలు లేవు. కూరలు ఉంటే రాక్షసులు అవుతాం. అందుకు అలాంటి వాటికి మాంసము, ఇలాంటి వాళ్ళకు ఇలాంటి ఆహారాలని పూర్వం మన వాళ్ళందరూ చెప్పారనమాట. కానీ దాన్ని అలవాటుగా చేసుకొని ఏదో అది తింటే శక్తి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నారు. అదంతా కరెక్ట్ కాదు. అలా ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు ప్రాణాయామ సాధన చేస్తూ నిరంతర సాధన చేయాలి. శ్రద్ధా భక్తులతో గురువుగారు వారి గురువుగారు వాళ్ళకి ఏ రీతిలో వాళ్ళకైతే ఉపదేశం చేసి ఉంటారో మంత్రోపదేశంతో పాటు ప్రాణాయామ క్రియలు, ధ్యానం ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా. ఈరోజు నువ్వు పొద్దున్నే 4 లేచి చేసావంటే అదే టైంకి చేయాలి. ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు చేస్తే అలా కాదు. క్రమశిక్షణగా ఒక నియమ నిష్టలతో అలా వాళ్ళు నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడేలాగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకు త్వరగా కుండలిని జాగృతి అవుతుంది. కుండలిని అంటే అమ్మవారే, వేరే కాదు. అలాంటి వాళ్ళకు ఇది అవుతుంది, సమాజానికి ఉపయోగపడతారు కూడా. అలా ఉంటుంది. అలా లేకుండా ఏది పడితే అది తిని అంటే వాళ్ళకు కొన్ని సంవత్సరాలుగా జన్మంతా చేసినా కూడా కుండలిని జాగృతి కాదు. అంటే కుండలిని శక్తి అనేది మనకి తలలో ఇక్కడ ఉంటుందా? మూలాధారంలో ఉంటుంది. తలలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు మన శక్తి మనలోకి ఎలా వచ్చింది, ఆ ప్రాణశక్తి, ఆ జీవశక్తి, చైతన్య శక్తి ఎలా వచ్చింది మనలోకి ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ బాడీలోకి ఎలా వచ్చింది అది తెలుసుకుంటే మనకు కుండలిని అర్థమవుతుంది. ఇప్పుడు తల్లి గర్భంలో 7 నెలల శిశువు పిండానికి జీవుడు ప్రవేశిస్తాడు. ఎక్కడి నుంచి ప్రవేశిస్తాడు? సహస్రారం, ఇక్కడి నుంచి ప్రవేశిస్తాడు. ఇక్కడి నుండి వచ్చినటువంటి శక్తి ఏమైపోతుంది, సరాసరి వచ్చి మూలాధారంలో అధోముఖంగా నిలిచిపోతుంది. నిలిచిపోయి వచ్చిండే దావ మర్చిపోయి అధోముఖం అంటే చీకటి, అజ్ఞానం. అజ్ఞాన స్థితిలో ఉండి నేను జీవుడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నాకంటే అధికంగా దేవుడు ఉన్నాడు, నేను జీవుడిని అనే భావనతో అజ్ఞానంలో ఇలాగ ఉండిపోయాం. ఈ మాయ, ఈ మోహము దీనిలో పడి
దేవుడు ఎక్కడో ఉన్నాడని, అక్కడ ఉన్నాడు ఇక్కడో తిరుగుతున్నాం, మనలోనే ఉన్నాడని మనకు తెలియక బయట అంతా తిరుగుతున్నాం. తిరుగుతా బయట దొరుకుతాడా దొరకడు. అందుకే మహనీయులు ఇది కాదని చెప్పి అంతర్ముఖంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళలో శక్తే వాళ్ళకు అర్థమవుతుంది అని వివరించారనమాట. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. జీవుడే దేవుడు. జీవుడు దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. తెలియని అజ్ఞాన స్థితిలో ఉండేంత వరకు జీవుడు. అజ్ఞానం అనేది తొలగిపోయిందనుకో దేవుడు. నేనే దేవుడు. ఇన్నాళ్ళు నేను వచ్చిందా ఎప్పుడైతే ఇంకా అతనికి మనము నేర్పియాలి. ప్రాణాయామము ధ్యానం ద్వారా ఆ షడ్చక్రాలు దాటుతూ ఆ సుషుమ్నా గుండా మనము ప్రాక్టీస్ చేసి పైకి తెప్పియాలి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను ఇక్కడి నుంటే వచ్చాను, మర్చిపోయా. నేను వచ్చాను ఇక్కడి నుంటే ఫస్ట్, కానీ మర్చిపోయాను. ఇన్ని రోజులు మర్చిపోయి ఆ దారి మళ్ళీ నాకు తెలియక దేవుడు ఎక్కడో ఉన్నాడు అనే అజ్ఞాన స్థితిలో ఉండిపోయాను కదా. ఇప్పుడు నేనే దేవుడు కదా, ఇంక నాకంటే ఇంకా అన్యమైంది కానీ వేరే అయింది కానీ లేదు అని తెలుసుకోవడమే ఈ ప్రయాణానికి ముగింపు. ఏ ప్రాథమిక సాధనలు ఉపయోగిస్తారు ఈ శక్తిని ప్రేరేపించేటప్పుడు, కుండలిని శక్తిని? ప్రాణాయామ టెక్నిక్లు చెప్తాము. కుండలిని జాగృతము జరగాలంటే జంటనాగ స్వరములని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ ప్రాక్టీస్ చెప్పాడు. హఠయోగంలోన ఉంది. తర్వాత యజుర్వేద యోగ తత్వోపనిషత్తులోన ఈ కుండలిని విషయాల గురించి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా మనము చెప్తున్నాం అన్నమాట. మా గురు పరంపరలో అలాగే వచ్చింది, అలాగే చెప్తున్నాము. ఫస్ట్ బేసిక్ ప్రాణాయామం అంటే నాడీ శుద్ధి ప్రాణాయామం మెయిన్ ఉంటుంది. నాడీ మండలం అన్నాం కదా, 72,000 నాడులు శుద్ధి జరగాలి. అప్పుడు దానికి ఆహార నియమాలు చెప్తాము, యమనియమాలు పాటించాలి. దాన్ని అన్నీ చేసుకున్న తర్వాత మనం క్రమంగా ప్రతిరోజు సాధన చేస్తుంటే ప్రాణాయామ సాధన శాస్త్ర ప్రమాణం చెప్పాలంటే నాడీ శుద్ధి ప్రాణాయామము ఆహార నియమాలు పాటిస్తూ దినానికి 8 గంటలు సాధన చేస్తే అలాంటి వాళ్ళకు 3 నెలలకు నాడీ శుద్ధి జరుగుతుంది. 8 గంటలు చేయాలా దినానికి? ఏకభుక్తం తీసుకోవాలి, ఒక్క పూట తింటూ అలా 8 గంటలు చేసినట్లయితే 3 నెలలకు నాడీ శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అదే తీవ్రతగా 3 నెలలు చేస్తే 6 నెలల్లో ఈ కోర్స్ అయిపోతుంది. వీడు మళ్ళీ వాడు ఏది కావాలని అనుకుంటాడో అది అర్థమవుతుంది అని శాస్త్రం ఉంది. 6 నెలలే చెప్పారు దీనికి సాధన. అలా చేసే వాళ్ళకు అంటే ఒక మనిషి ఒక 2-3 రోజులు తినకపోతే వీక్ అయిపోతారు కదా మీరు. అంటే నీవు ఇప్పుడు సాధన చేసేవాడు ఆ సాధనలోనే ఎనర్జీ వస్తుంది కదా. ఇప్పుడు ప్రాణశక్తి వేస్ట్ అవుతా అనేది మనం ఎక్కువ ఉపయోగించుకుంటాం కాబట్టి ఆహారం ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు చాలా మంది యోగులు గుహల్లో ఉండి ఎన్నో సంవత్సరాలు లేరా? అవును, ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు చనిపోలేదు అంటే శ్వాసే వాళ్ళకి ఆహారంగా అయిపోతుంది. ఇప్పుడు నేను 21 రోజు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నా. మన ఆశ్రమం కదిరి దగ్గర అడవిలో గుహలో ఉన్నానన్నమాట 21 రోజు. మరి ఉన్నాను కదా. సాధన చేస్తే ఎవరైనా ఉండగలరు. ప్రాణశక్తిని మనం ఎక్కువ ఉపయోగించుకునేది మనకు తెలిస్తే కేసరి ముద్ర మెయిన్. ఆ సాధన వల్ల ఆహారము ఆకలి కాదు, తక్కువ తీసుకున్నా కూడా మనకు ఆ శ్వాస ఉంటేనే ఇది శరీరం ఉండగలుగుతుంది అనమాట. నిశక్తి రాదు, ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఈ కుండలిని శక్తిని ప్రేరేపించేటప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏవైనా మార్పులు జరుగుతాయా శరీరం? చాలా జరుగుతాయి. ఇందాక అనుకున్నట్లు రోగాలు నుండి ఉపశమనం పొందొచ్చు. మరి మన గతంలో మనకు మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ బిహేవ్ అప్పుడే వేరే అయిపోతుంది. మనం చూస్తానే వాళ్ళు ఒక గౌరవభావంగా అప్పుడు మనకు కూడాను ఎదుటి మనిషి గురించి తెలియని విషయాలు కూడా వాళ్ళ గురించి మనకు చెప్పే ఇది మనకు వస్తుంది. అన్నీ కూడా జరుగుతూ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కార్యం మీద వెళ్ళాలి, ఇది వెళితే ఈరోజు జరుగుతుందా జరగదా, ఇలాంటివి కూడా మనకు మున్సూచనలన్నీ తెలుస్తూ ఉంటాయి.
కుండలినికి చక్రాలకి మధ్య సంబంధం ఏంటి? చక్రాలు అంటే అవి శక్తి కేంద్రాలు. ఆహాహా. ఇప్పుడు ప్రతి ఒక్క చక్రంలోనూ దానికి సంబంధించిన శక్తి ఉంటుందన్నమాట. ఉమ్. ఆ చక్రాలన్నీ జాగృతి లేకుండా ఉంటే దానికి సంబంధించిన రోగాలు వస్తాయి శరీరానికి. ఉహుహు. ఇప్పుడు మూలాధారంలో ఉన్నటువంటి శక్తి చక్రాలకు కూడాను పంపిస్తూ ఉంటుంది. అది ఓకే. పంపిస్తూ ఉంటుంది. ఓకే. అవి శక్తి కేంద్రాలు అన్నారు. ఆ శక్తి కేంద్రాలు ఇప్పుడు మూలాధార చక్రము కరెక్ట్గా లేకపోతే దానికి సంబంధించిన మలబద్ధకము, కిడ్నీలకు సంబంధించిన రోగాలు, అవన్నీ అలాంటివి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత స్వాదిష్టాన చక్రం అది బాగలేకపోతే మూత్రకు సంబంధించిన రోగాలు, సంతానము లేకపోవడము, వీర్య వృద్ధి తక్కువ కావడము. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు అంటే ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందో చూస్తూ ఉన్నారు కదా, అంటే క్షణికావేశం కూడా చాలా వచ్చి చంపడము, చావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాకి బాగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా. మార్పు ఇప్పుడు ఎందుకు అలా బిహేవ్ ఉందంటే మనం తినే ఆహారాలు బట్టి కూడాను మార్పులు వస్తుంటాయి శరీరానికి. ఏ పదార్థం తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆ ఆలోచనలు ఏమవుతాయంటే ఈ ఇంద్రియాలు అనేటువంటి అర్షట్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములని ఒక 6 బలమైన శత్రువులు మనకు. ఆ చిన్నటువంటి ఆహారము దానికి బాగా శక్తిని వచ్చిన తర్వాత దాన్ని అదుపులో పెట్టుకునే కంట్రోల్ తగ్గిపోతుంది. విచక్షణ జ్ఞానం కోల్పోతాం. అప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. మెయిన్ వీటన్నిటికీ కూడా కారణం ఏమంటే ఆహార నియమాలతోనే ఇవన్నీ కూడా. ఇప్పుడు జరుగుతున్న ఈ చేంజెస్ చూస్తూ ఉన్నారు కదా, విచక్షణ కోల్పోతున్నారు అని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఈ కుండలిని చేస్తే చేంజెస్ వస్తాయా వాళ్ళలో? వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నాకే అలా ఉండేది, నాకే మార్పు వచ్చింది. మనం నేర్పించినటువంటి వాళ్ళు ఎంతోమంది మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు కూడా ఉపశమనం పొందారు, హాయిగా ఉన్నారు. నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుండి నేర్పిస్తున్నాను. ఓకే. ఇప్పుడు కుండలిని ప్రేరేపించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుండలిని ప్రేరేపించినప్పుడు మానసికంగా ఇబ్బంది లేకుండా మనసు ప్రశాంతం చేసుకోవాలి, అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి భావనలతో ఉండాలి. ఇప్పుడు ఏదో నాకు విద్య వచ్చేస్తే నేను ఏదో చేసేస్తాను అనే వేరే రకంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచికే వాడాలి. ఏది చేసినా లోక కళ్యాణానికే మనము వాడే ఆ సంకల్పం మనలో ఉంటే ఆ శక్తి కూడా మనకు త్వరగా వస్తుంది. ఎలాంటి ఇబ్బంది శరీరానికి రాదు. కుండలిని వేరు, కుండలిని యోగా కూడా వేరా అండి? అవును, అంతా ఒకటే. కాకపోతే ఇక్కడ కుండలిని అన్నాం, అక్కడ కుండలిని యోగం అంటే కలయిక. యోగం అంటే కలయిక. ఏం కలయిక? జీవాత్ముడు పరమాత్ములోకి చేరాలి. ఇప్పుడు శక్తి శివం, కంఠం నుంచి కింద భూతత్వం, కంఠం దాటితే ఆకాశతత్వం. భగవంతుడు ఎక్కడుంటాడంటే ఏం చెప్తారు? అందరూ పైకి చూపిస్తారు కదా. ఇక్కడ ఉంటాడు పరమాత్ముడు. ఎక్కడుంటాడు? సహస్రారంలో ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి శక్తిని ఏం చేయాలి? కలపాలి ఈయనలో. యోగం అంటే కలయిక. ఏమి కలపాలి? శక్తిని శివునిలోకి కలపాలి. ఈ శక్తి శివునిలోకి కలిస్తే శివపార్వతి కళ్యాణము, సీతారాముల కళ్యాణము, రుక్మిణి కృష్ణుడు కళ్యాణము, అలా పోల్చారు. ఇప్పుడు మనం గుళ్ళల్లో ఇలా బాహ్యంగా చేస్తున్నాము, ఇది కాదు అర్థం. అంతర్ముఖంగా అంటే ఇలా అర్థం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి శక్తిని అక్కడ చేర్పాలి. ఇది కలయిక. అదే సాధన. సాధన అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు, శోధించాలి. ఫస్ట్ మన లోపల మనకు వెళ్ళాలి, మన లోపల మనం వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ కూడా ఇంద్రియాలన్నీ బయట ఉన్నాయి ప్రపంచానికి. ఎందుకు? ప్రపంచాన్ని చూస్తూ మనము కూటి కోసం ఏదో బ్రతకడానికి ఇవన్నీ అవయవాలు ఇవన్నీ ప్రపంచానికి ఉపయోగపడేకే ఉన్నాయి. భగవంతుని గురించి మనం తెలుసుకోవాలంటే ఇవేంటికి కూడా అర్హత లేదు.
ఇవన్నీ కూడా మూసేయాలి, లోపల చూడాలి. అప్పుడు అలాగే ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు నిత్యం భక్తి శ్రద్ధలతో చేస్తే ఇక్కడ మనోనేత్రం అంటారు, దీన్ని తరుడయ్యి అని కూడా అంటారు కదా. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు సాధన వాళ్ళ గురువు పరంపరలో ఎలా చెప్పింటారో దాన్ని బట్టి సాధన చేస్తూ ఉంటే ఈ మూడో నేత్రం అనేది ఎప్పుడైతే మనోనేత్రం వికసిస్తుందో అప్పుడు లోపల ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కన్నులు భగవంతుని చూసేకి ఉపయోగం లేవు, భగవంతుని శబ్దం వినేకి ఈ చెవులు ఉపయోగం లేవు, భగవంతుని నామస్మరణ చేయడానికి కూడా నోరు ఉపయోగపడదు అని శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కన్నులు చర్మచక్షువులు, చూడరాని దృశ్యాలన్నీ చూసింటాయి. కాబట్టి భగవంతుడు అనే ఆ సబ్జెక్ట్ అంత పవిత్రమైన దాన్ని చూసేకి అర్హత పోయింది. ఈ నోటితో ఎన్నో అనరాని మాటలు అని వింటాం, చెడు అని వింటాం, మంచి కంటే చెడు ఎక్కువ అని వింటాం. అప్పుడు భగవంతుణ్ణి పిలచడానికి కూడా ఇది అర్హత లేదు. ఆయన శబ్దం, ఓంకార శబ్దం వినడానికి కూడా ఈ చెవులకు అర్హత లేదు. ఈ ముక్కులు అంతే, ఎలాంటి వాసన అయినా చూస్తుంది. దీని ధర్మాలు అవి చేస్తున్నాయి. అందుకే భగవంతుడు కనపడాలి అంటే భగవంతుడు ఆకారం లేదు, నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు. మరి వివిధ రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం కదా, అది మన నమ్మకం. మనం ఎలా అనుకుంటే అలా కనపడతాడు అంతే. ఆయన కనపడతా, మన ఊహ కాదు అంతే. అక్కడ కనపడేది ఉండదు, ఏది ఉండదు, మన భ్రమ. ఇప్పుడు శివుడికి కూడా ఒక రూపం ఉంది కదా, దాన్ని ఏమంటారు? పెట్టుకున్నామ్మా మనము, అలా పెట్టుకున్నామంటే. ఇప్పుడు మన హిందూ ధర్మంలో 3 కోటి దేవతలు అన్నారు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఉన్నారా? మరి అంతా ఒక్కటే అన్నారుగా. ఇప్పుడు అద్వైతం ఏమనింది? అద్వైతంలో ఆదిశంకరాచార్యులు వారు అంతా ఒక్కటే, 2 లేవు. ప్రపంచ సృష్టికంతా భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. జీవుడు దేవుడు కాదు, ఒకడే దేవుడు, జీవుడే దేవుడు, వేరే లేదు. ఆత్మ పరమాత్మ ఒక్కటే. రెండుగా, ఇప్పుడు అదే యోగము, రెండుగా ఉండేదాన్ని కలపడమే యోగము, ఒకటి చేయడమే యోగము. ఈ కుండలిని అంటే ఆ శక్తి, ఆ దివ్య శక్తి, ఆ శక్తిని పైకి తీసుకెళ్ళడమే యోగం. ఇందాక మీరు చెప్పారు కదా, అది సరిగ్గా సాధన చేయకపోతే కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయని. ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి, డాక్టర్కి ఇస్తే ఏం చేస్తాడు? సర్జరీ చేస్తారు, ప్రాణాలు కాపాడతాడు. అదే అంతకునికి ఇస్తే మనుషుల్ని చంపేస్తాడు. కత్తి ఏమో ఒకటే, అదే వాడే విధానం వేరుంది. అలాగే విద్య చెప్పే గురువులు విధానాన్ని బట్టి, సాధన చేసే శిష్యులు బట్టి తేడాలు మారతాయి. కరెక్ట్గా అనుభవం ఉండి నేర్చుకొని చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. అలా లేకుండా తెలుసో తెలియక చేస్తే అదే మనకు ప్రమాదం అవుతుంది. దానికి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు కొన్ని పండగలు వస్తాయి కదా, నాగల చవితి, అప్పుడు పుట్టకు పాలు పోస్తామా? అవును, పుట్టకు పాలు పోస్తాం, బాగా ముక్కుతాం, పసుపు కుంకాలు అన్నీ వేస్తాం, ఊది కడ్డీలు అంటిస్తాం, చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతాం. ఎందుకు? లోపల పాము ఉందని తెలుసు కదా, తిరుగుతాం. అదే బయటకు వచ్చి ఇలా నిలబడింది అనుకో, అప్పుడు తిరుగుతామా? పారిపోతాం. ఎందుకు పారిపోతాము? మరి అంత లోపల ఉండే నమ్మకంతో బయటకు వచ్చినా అలాగే ఉండాలి కదా. ఉంటామా? ఉండము. ఈ కుండలిని శక్తి కూడా సేమ్ అదే. ఈ కాయము అంటే శరీరం, ఈ శరీరం అనే పుట్టలో హాయిగా ఉంది, పడుకొని ఉంది అది. కాబట్టి మనం హాయిగా ఉన్నాం, ఇబ్బంది లేకుండా. అది లేచిందనుకో ఏమవుతుంది? ఇప్పుడు ఆ పుట్ట దగ్గర పడుకోని వరకు తిరుగుతున్నాం, ప్రదక్షిణ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. పాము బయటకు వచ్చిందనుకో పరిగెత్తి వెళ్తాం. అలాగే ఈ లోపల ఉన్నటువంటి శక్తి ఎంత ఉపయోగమో అంతే ప్రమాదం. పైకి లేచిందనుకో దాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే ప్రమాదమే. అందుకే చాలా
ఈ విద్యను నేర్చుకోవాలి, సాధన చేయాలి అనేవాళ్ళు మంచి గురువుల దగ్గరికి వెళ్ళాలి, అనుభవం ఉండాలి. ఏదో ఉత్త మాటలు చెప్పేసే వాళ్ళ దగ్గరికి వెళితే ఉపయోగం అయితే ఉండదు. వాళ్ళు గురు పరంపరలో ఉండాలి, ఆ విద్యను వాళ్ళు అభ్యసించి ఉండాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు అనుభవం వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళు విద్య చెప్తే ఉపయోగంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కుండలిని విద్య అంటే భయపడాల్సిన పని లేదు. కరెక్ట్గా సాధన అనుభవం ఉండి చేస్తే ఎలాంటి భయం లేదు, హాయిగా ముందుకెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కుండలిని ఆరోగ్యకరంగా అభివృద్ధి చేసేందుకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఆశ ఎక్కువ పెట్టుకోకూడదు. మనిషికి ఆశే ముప్పు. ఒకటి కావాలని వెళితే దానికి ఇంకో 4-5 జతకొస్తాయి. ఆశను అదుపులో పెట్టుకోవాలి. భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అలా అని సోంబేరుగా ఉంటే కుదరదు. మనం చేయాల్సిన కర్తవ్యం చేస్తూ ఉండాలి. ఆయన ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అలా మనం తృప్తి పడి ఏదో భక్తి మంచి ఇలా నడుచుకున్నట్లయితే మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు కూడా రావు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.